దేశవ్యాప్తంగా జేఈ మెయిన్ పరీక్షలు మొదలయ్యాయి. ఏప్రిల్ 4 నుంచి 12వ తేదీ వరకు వివిధ తేదీల్లో జరిగే ఈ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎన్టీఏ హెచ్చరికలు జారీ చేసింది. పరీక్ష రాసే సమయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ స్పష్టం చేసింది. ఇక పరీక్ష డేటా అనాలిసిస్ పూర్తయిన తర్వాత కూడా చర్యలు తప్పవని హెచ్చరించింది. అభ్యర్థుల రిమోట్ బయోమెట్రిక్ ను సరిపోల్చుకోలేకుందని దేశవ్యాప్తంగా జేఈ మెయిన్ పరీక్షలు మొదలయ్యాయి. ఏప్రిల్ 4 నుంచి 12వ తేదీ వరకు వివిధ తేదీల్లో జరిగే ఈ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎన్టీఏ హెచ్చరికలు జారీ చేసింది. ఇక పరీక్ష రాసే సమయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే పరీక్ష డేటా అనాలిసిస్ పూర్తయిన తర్వాత కూడా చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. ఇక అభ్యర్థుల రిమోట్ బయోమెట్రిక్ ను సరిపోల్చేందుకు ఏఐని వినియోగిస్తున్నామని, జనవరిలో జరిగిన జేఈ మెయిన్ సెషన్ 1 కి సంబంధించి పరీక్ష అనంతరం డేటా విశ్లేషణలో అక్రమాలకు పాల్పడినట్లు 4 కేసుల్ని గుర్తించినట్లు పేర్కొంది.